హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మ్యాంగో తోటలో ప్రస్తుతం పూత మరియు పిందె దశలో చేయవలసిన పనులు, అదేవిధంగా చేపట్టవలసిన చర్యలు గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. కావున ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్, సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతం మనము మ్యాంగో తోటలో ఉన్నాము. సో మ్యాంగో తోట చూసుకున్నట్లయితే చూడండి, గమనించండి, ఇప్పుడు పువ్వు దశలో ఉన్నది. సో ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితిలో, ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మ్యాంగోలో మనకు తేనె మంచు పురుగు అలాగే బూడిద తెగులు వచ్చే అవకాశాలు చాలా అనుకూలంగా ఉంది. సో ఈ విధంగా మనకు తేనె మంచు పురుగు అలాగే బూడిద తెగులు వచ్చే అనుకూలం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి వాటిని నివారించుకోవడానికి ప్రస్తుతం మనము ఉన్నటువంటి మ్యాంగో తోట చూడండి, క్లీన్గా ఉంది. సో ఫస్ట్ మొదటి చర్యలు మనం ఏం చేయాలంటే తోటలో కలుపు లేకుండా చూసుకోవాలి. సో అదేవిధంగా మొత్తం చూసేసరికి మనకు 1 ఎకరానికి 40 పసుపు రంగులు జిగురు అట్టలు పెట్టుకోవాలి. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ తేనె మంచు పురుగు అలాగే బూడిద తెగులు ఒకవేళ గమనించినట్లయితే మనకు వాటిని నివారించుకోవడానికి ఇమిడాక్లోపిడ్ లీటర్ నీటికి 0.3 ml కలిపి పిచికారీ చేయాలి. దాంతోపాటు మనకు అలాగే వేప నూనె 1500 ppm వేప నూనె లీటర్ నీటికి 5 ml కలపాలి. అదేవిధంగా మనకు దానితో పాటు హెగ్జాకోనజోల్ 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అంటే మనకు ఇమిడాక్లోపిడ్ అదేవిధంగా వేప నూనె, హెగ్జాకోనజోల్ ఈ 3 కలిపి ఒకసారి పిచికారీ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి, మనకు తోట అనేది ఇప్పుడు పువ్వు మొగ్గ దశలో ఉంది. కాబట్టి మ్యాంగోలో ప్రస్తుతం ఇప్పుడు పువ్వు నుంచి మొగ్గ దశలో ఉన్నప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా ఇమిడాక్లోపిడ్, వేప నూనె అదేవిధంగా హెగ్జాకోనజోల్ పిచికారీ చేసుకున్నట్లయితే మనకు తేనె మంచు పురుగు అదేవిధంగా బూడిద తెగులు రావు అన్నమాట. సో అదేవిధంగా ఒకవేళ వచ్చినా కంట్రోల్ అవుతుంది. సో అదేవిధంగా ఇలా చేయాలి. అదేవిధంగా ఇంకొకటి మనకు ఇప్పుడు పూత నుంచి పిందె దశలు ఉన్నప్పుడు, అంటే పూత నుంచి 70% మనకు అంటే ఈ పిందెగా మారిన దశలో కంపల్సరీ ఒకసారి తడి అనేది ఇవ్వాలి. అంటే చాలామంది రైతులు అనేది పూత సమయంలో అంటే వాటర్ అనేది కట్టరు, లేదంటే ఎక్సెస్ వాటర్ అనేది ఇస్తారు. ఎక్సెస్ వాటర్ ఇచ్చినా కూడా అవి ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అవుతాయి. కాబట్టి మనకు అంటే పూత నుంచి 70% పిందె కట్టే సమయంలో మొదటి తడి అనేది ఇవ్వాలి. ఒకవేళ వాటర్ ఫెసిలిటీ లేనట్లయితే మనకు 1% యూరియా ద్రావణం అంటే లీటర్ నీటికి 10 గ్రామ్ చొప్పున యూరియా కలిపి స్ప్రే చేసుకోవాలి. అలా స్ప్రే చేసుకున్నట్లయితే అంటే మనకు పూత నుంచి పిందెగా రావడం జరుగుతుంది, పిందె డెవలప్మెంట్ అవుతుంది, అదేవిధంగా పిందె అనేది రాలిపోకుండా ఉంటుంది. కావున ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా మనకు ఫస్ట్ కలుపు అనేది లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న వాతావరణంలో అనుకూలత ఉన్నటువంటి వాతావరణంలో తేనె మంచు పురుగు అదేవిధంగా బూడిద తెగులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పాను. దానికి నివారించుకోవడానికి ఏ మందు చేయాలనేది చెప్పాను. అదేవిధంగా ముఖ్యంగా మనకు వాటర్ అనేది పూత నుంచి పిందెగా కట్టిన 70% పిందెగా మారిన సమయంలో మొదటి తడి ఇవ్వాలి. ఒకవేళ వాటర్ ఫెసిలిటీ లేని ఉన్నట్లయితే 1% యూరియా సొల్యూషన్ పిచికారీ చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు అధిక పూత నుంచి పిందెగా కట్టి ఎక్కువ మనకు పిందె డెవలప్మెంట్ అవుతాయి. ఆ విధంగా ఎక్కువ పిందెలు మనకు డెవలప్మెంట్ అయినట్లయితే ఆటోమేటిక్ దిగుబడి అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా మీరు కూడా మ్యాంగో తోటలు ఉన్నటువంటి రైతులు మీరు కూడా పాటించినట్లయితే అధిక దిగుబడి పొందవచ్చు. ధన్యవాదం.